ఇవాళ ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఇన్సర్షన్ సార్ట్ ఎలా వర్క్ అవుతుంది, సో దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది చూసి అండ్ కోడ్ రాసి కోడ్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఇది వచ్చేసి అరే. సో ఈ అరే సైజ్ వచ్చేసి మనకి 7. సో 1 2 3 4 5 6 7. సో అరే సైజ్ 7 అండ్ ఈ అరే నేమ్ వచ్చేసి సమ్ ఏ అని అనుకున్నాము. సో ఇప్పుడు ఇన్సర్షన్ సార్ట్ ఎలా వర్క్ అవుతుంది చూద్దాము. సో ఫస్ట్ ఇన్సర్షన్ సార్ట్ లో ఎప్పుడైతే ఒక అరే ఇన్పుట్ తీసుకుంటామో దాన్ని ఫస్ట్ టూ లిస్ట్ లాగా డివైడ్ చేసుకుంటుంది. అంటే ఫస్ట్ వచ్చేసి సార్టెడ్ లిస్ట్ లాగా అండ్ సెకండ్ వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్ లాగా. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. సో ఎప్పుడైనా ఒక అరే తీసుకున్నప్పుడు దీని ఫస్ట్ సో ఏంటిది అనేది నెక్స్ట్ చూద్దాము. బట్ ఫస్ట్ అరే తీసుకున్నప్పుడు ఒక పార్ట్ ఏంటి సార్టెడ్ లిస్ట్ అండ్ ఇంకొక పార్ట్ వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. సో ఇక్కడ బేసిక్ గా మన అరేలో స్టార్టింగ్ ఈ 0 ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది ఒక్క పార్ట్ నే మనము, సో ఈ ఒక్క పార్ట్ దట్ ఈస్ 33 0th ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ సార్టెడ్ లిస్ట్ అని అంటాం. నెక్స్ట్ 1 నుండి సో ఆన్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నవి 1 to 6 ఇండెక్స్. సో ఇది వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. సో ఫస్ట్ 0th ఇండెక్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి మన సార్టెడ్ లిస్ట్. నెక్స్ట్ 1 నుండి 6 ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన అన్సార్టెడ్ లిస్ట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎప్పుడైతే ఒక అరే ఇస్తారో దీంట్లో ఫస్ట్ మనము ఒక సార్టెడ్ లిస్ట్ ని అండ్ నెక్స్ట్ అన్సార్టెడ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి. సో బేసిక్ గా ఈ 0th ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని మనము సార్టెడ్ లిస్ట్ అని అనుకుంటాము. అండ్ 0th తర్వాత నుండి ఫస్ట్ ఇండెక్స్ నుండి ఎన్ ఇండెక్స్ వరకు అది వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ ఏముంది మనకి 33 ఉంది సార్టెడ్ లిస్ట్ లో. అంటే ఒకటే డేటా ఉంది అంటే ఇప్పుడు అది సార్టెడే కదా, అంటే దీంతోని ఇంకా కంపేర్ చేయడానికి ఇంకేమీ లేదు, అది ఒకటే ఉంది అంటే సార్టెడ్ లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఏముంది మనకి అన్సార్టెడ్ లిస్ట్ ఉంది. అంటే 21 1 9 10 4 3 ఇది వచ్చేసి మన అన్సార్టెడ్ లిస్ట్. సో సెకండ్ స్టెప్ లో ఈ ప్రాసెస్ ఏంటిది అంటే అన్సార్టెడ్ లిస్ట్ నుండి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని సార్టెడ్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి దాని ప్రాపర్ పొజిషన్ ఏంటి ఈ సార్టెడ్ లిస్ట్ లో చూసి దాన్ని ప్లేస్ చేయడమే ఇన్సర్షన్ సార్ట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఒక అరేని 2 వేస్ గా డివైడ్ చేయడము, సార్టెడ్ లిస్ట్ అన్సార్టెడ్ లిస్ట్. నెక్స్ట్ ఏంటి అన్సార్టెడ్ లిస్ట్ లో నుండి ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకొని సార్టెడ్ లిస్ట్ తో కంపేర్ చేయడం. సో సార్టెడ్ లిస్ట్ లో కంపేర్ చేసిన తర్వాత ఈ అన్సార్టెడ్ లిస్ట్ నుండి వచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని ప్లేస్ ఎక్కడ ఈ సార్టెడ్ లిస్ట్ లో చూసి దాన్ని ప్లేస్ చేయడము. సో ఇది ఈ ఇన్సర్షన్ సార్ట్ చేసే మెకానిజం. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి ఈ 33 ఏదైతే ఉందో ఈ పార్ట్ వచ్చేసి సార్టెడ్ లిస్ట్ అండ్ ఈ 1 నుండి 6 వరకు ఇదంతా అన్సార్టెడ్ లిస్ట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ అన్సార్టెడ్ లిస్ట్ లో నుండి ఒక డేటా తీసుకొని సార్టెడ్ లిస్ట్ లో ఉన్న డేటాతో కంపేర్ చేయడం. సో ఈ అన్సార్టెడ్ లిస్ట్ లో ఫస్ట్ ఇండెక్స్ 1 అనే ఇండెక్స్ కదా స్టార్టింగ్. సో ఈ 1 అనే ఇండెక్స్ లో ఏ ఎలిమెంట్ ఉంది 21 ఉంది. సో ఆ 21 ని ఒక టెంపరరీ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాము. సో ఈ టెంపరరీ వేరియబుల్ నేమ్ సంథింగ్ కీ అని అనుకున్నాము. సో ఈ టెంపరరీ వేరియబుల్ లో ఈ 21 ని ఏం చేస్తున్నాము స్టోర్ చేస్తాం. ఓకే, సో 21 అనే డేటా ఇక్కడ స్టోర్ అయ్యింది. అంటే స్టోర్ అయ్యింది అనే మీనింగ్ ఏంటి, దీన్ని తీసి ఇక్కడ ఎంటైర్ ప్లేస్ చేయట్లేదు, కాపీ చేస్తున్నాము అంతే. అంటే దీని డూప్లికేట్ కాపీ కీలో స్టోర్ చేసాము మీనింగ్. ఓకే ఫైన్. ఇప్పుడు ఒక అన్సార్టెడ్ లిస్ట్ లో నుండి ఒక డేటాని తీసాము ఫైన్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనము కంపేర్ చేయాలి. ఎవరితో కంపేర్ చేయాలి, సార్టెడ్ లిస్ట్ లో ఎంతైతే డేటా ఉందో అంత డేటాతో కంపేర్ చేయాలి. సో ఇక్కడ మనకి సార్టెడ్ లిస్ట్ లో ఓన్లీ 1 డేటా ఉంది, ఏంటి 33. సో ఇప్పుడు ఈ 33 21 కన్నా గ్రేటర్ అని చెక్ చేయాలి. అంటే ఈ 33 సార్టెడ్ లిస్ట్ లో ఈ అన్సార్టెడ్ లిస్ట్ లో డేటా అనేది గ్రేటర్ చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము అసెండింగ్ వేగానే సార్ట్ చేస్తున్నాము, దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు 33 21 కన్నా గ్రేటరా,
ఎస్, ట్రూ. సో ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ 0th ఇండెక్స్ లో ఏదైతే ఉంటుందో దీన్ని మనము 1 స్టెప్ ముందుకి జరపాలి, అంటే ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఎలా? ఇప్పుడు ఇది వచ్చేసి అరే, సో 1 9 10 4 3 అంటే ఇప్పుడు ఇక్కడ కాపీ చేసేసాము. సో కాపీ చేసినప్పుడు ఏమవుతుంది మనకి 1 9 10 4 3. సో 0 1 2 3 4 5 6 అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న డేటా సేఫ్ గా కీ అనే వేరియబుల్ లో స్టోర్ అయి ఉంది. అంటే దీన్ని నేను రీప్లేస్ చేసుకోవచ్చు కదా, అవునా? అంటే ఇప్పుడు ఏం చెక్ చేసాము, ఈ సార్టెడ్ లిస్ట్ లో ఏదైతే డేటా ఉందో ఇది కీలో ఉన్న డేటా కన్నా గ్రేటర్ అని చెక్ చేసాము. ఎస్ అని వచ్చింది. అంటే దీన్ని ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అవుతే దీన్ని 1 పొజిషన్ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే దీని ఇండెక్స్ బై 1 ఇంక్రిమెంట్ చేయాలి, అంటే మూవ్ చేయాలి దీన్ని. అంటే ఇప్పుడు 33ని ఎక్కడికి మూవ్ చేయాలి? 1 అనే ఇండెక్స్ లోకి మూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ 33ని ఎక్కడ మూవ్ చేస్తున్నాము? 1 అనే ఇండెక్స్ లోకి మూవ్ చేస్తున్నాం పైన. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 0th ఇండెక్స్ లో ఏమైనా ఇంకా డేటా ఉందా? లైక్ 33 ఉంటుంది, దీని కాపీ ఇక్కడ మనం చేసాము. బట్ ఇక్కడ ఏంటి మనకి మళ్ళీ క్వశ్చన్ మార్క్, అవునా? సో ఇక్కడ ఏముండాలి? సో ఇక్కడ ఏం డేటా ఉండొచ్చు? ఇప్పుడు ఈ కీలో ఏదైతే డేటా ఉందో అది ఇక్కడ స్టోర్ చేయొచ్చు కదా. సో ఇక్కడ 21 33 1 9 10 4 3. సో 0 1 2 3 4 5 and 6. సో ఇప్పుడు స్టార్టింగ్ అరే ప్రాసెస్ లో ఏదైతే తీసుకున్నామో 33 సార్టెడ్ గా ఉండే. ఇప్పుడు ఎన్ని సార్టెడ్ అయినాయి? 1 కూడా సార్టెడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి సార్టెడ్ లిస్ట్ ఏంటి? 0 and 1 సార్టెడ్ లిస్ట్. మళ్ళీ 2 నుండి 6 వరకు ఇది వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. సో ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్ లో వచ్చేసరికి మన అవుట్పుట్ ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఇటరేషన్ స్టార్ట్ చేయాలి, సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ పెడదాం. సో సెకండ్ ఇటరేషన్ లో వచ్చేసరికి మనకి ఏంటి అవుట్పుట్? 21, నెక్స్ట్ 33, నెక్స్ట్ 1, నెక్స్ట్ 9 10 4 and 3. సో 0 1 2 3 4 5 and 6. ఓకే, సో ఇది 0 and 1 వచ్చేసి సార్టెడ్, ఇది వచ్చేసి అన్సార్టెడ్. మళ్ళీ సేమ్ స్టెప్, అన్సార్టెడ్ లో నుండి ఒక ఒక వాల్యూ తీసుకోవాలి, దాని ఒక టెంపరీ వేరియబుల్ లో స్టోర్ చేయాలి, అండ్ నెక్స్ట్ సార్టెడ్ లో ఉన్న డేటాతో కంపేర్ చేయడము. సో ఇప్పుడు అన్సార్టెడ్ లిస్ట్ లో నుండి వచ్చే సెకండ్ డేటా ఏంటి? 2. ఫస్ట్ 1 ఇండెక్స్ లో కంపేర్ చేసుకున్నాము, దాన్ని సార్టెడ్ లో పడేసాము. ఇప్పుడు సెకండ్ ఏంటి? 2 అనే ఇండెక్స్ లో ఉన్న డేటా ఏంటి? మనకి 2 అనే ఇండెక్స్ లో ఉన్న డేటా 1. సో ఇప్పుడు దీన్ని కీలో స్టోర్ చేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. అండ్ ఇక్కడ కంపారిజన్ ఏంటి అంటే డిక్రిమెంట్ వేగా రావాలి. కంపారిజన్ అంటే డైరెక్ట్ 0 తోని కంపేర్ చేయడము, 1 తోని కంపేర్ చేయడము కాదు, దీన్ని డిక్రిమెంట్ వేగా కంపేర్ చేస్తాము. బట్ ఇక్కడ అన్సార్టెడ్ లిస్ట్ లోనేమో ఇంక్రిమెంట్ గా వెళ్తుంది ఇలా. సో ఇప్పుడు 1 ని దేంతో కంపేర్ చేయాలి? ఈ 33 అనే ఇండెక్స్ తో కంపేర్ చేయాలి, అంటే దాంట్లో ఏదైతే డేటా ఉంటుందో దాంతో కంపేర్ చేయాలి. ఓకే, సో కంపేర్ చేద్దాము. సో ఈస్ 33 గ్రేటర్ దెన్ 1. సో 33 గ్రేటర్ దెన్ 1? ఎస్, 33 1 కన్నా గ్రేటర్. సో 1 కన్నా గ్రేటర్ కాబట్టి ఏం చేయాలి? 31 యొక్క ఇండెక్స్ ని +1 చేయాలి, అంటే దాన్ని మూవ్ చేయడం. అంటే మూవ్ చేసినప్పుడు ఇక్కడ సమ్ గ్యాప్ అనేది పడిపోతుంది. గ్యాప్ అనేది ఏంటి అంటే లైక్ ఇప్పుడు దీన్ని ఇక్కడ పుష్ చేస్తున్నాము. నెక్స్ట్ 9 10 4 3. సో ప్రాపర్ గా ఇక్కడ అర్థం చేసుకుంటే ఇప్పుడు 33 1 ఇది వచ్చేసి మన నార్మల్. ఈ 1 అనే కాపీ కీలో స్టోర్ చేసాము. సో ఇప్పుడు ఈ 33ని ఇక్కడికి మూవ్ చేయాలి అనుకుంటున్నాము, బట్ ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, అంటే 1 అనే వాల్యూ ఓవర్ రైడ్ అయిపోతుంది మనకి, రీఇనిషియలైజ్ చేస్తున్నాము. సో 1 ప్లేస్ లో ఏం స్టోర్ అవుతుంది? 33 అనేది స్టోర్ అవుతుంది. సో 0 1 2 3 4 5 and 6. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ రాకుండా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని పెడుతున్నాను అంతే. సో ఇప్పుడు 1 అనే ఇండెక్స్ ఎంటీగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్లేస్ అవ్వాలి? మళ్ళీ సేమ్ కీలో 1 అనే డేటా ఉంది. సో దీన్ని ఇప్పుడు ఎవరితో కంపేర్ చేయాలి? ఆల్రెడీ 2 తో 1 ఇండెక్స్ లో ఏదైతే ఉందో దీంతో కంపేర్ చేసాము. సో ఇప్పుడు ఎక్కడికి మూవ్ అవ్వాలి? వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి, అంటే 0th ఇండెక్స్ లో ఉన్న డేటాతో కంపేర్ చేయడం. సో 21 గ్రేటర్ దెన్ 1.
ఎస్ కాబట్టి 22 యొక్క ఇండెక్స్ ని ఏం చేస్తాము, +1 అంటే దాన్ని మళ్ళీ మూవ్ చేస్తున్నాము. సో ఎక్కడికి మూవ్ చేయాలి, దాని ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ చేయడం. అంటే 21 0లో ఉంది, మూవ్ చేయాలి. సో 21, 33, 9, 10, 4 అండ్ 3. సో ఇప్పుడు ఈ 0th ఇండెక్స్ అనేది ఏంటి, మనకి ఇప్పుడు ఎంటీగా ఉంది. సో దాంట్లో ఈ 1 అనేది స్టోర్ చేయొచ్చు కదా. సో 1 ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. అంటే సెకండ్ ఇటరేషన్ అయ్యే కొద్దీ మనకి 1, 0, 1, 2 అనే ఇండెక్స్ సార్టెడ్ అయిపోయాయి. ఇప్పుడు ఇది వచ్చేసి సార్టెడ్ లిస్ట్, మళ్ళీ ఇది వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటి, ఇప్పుడు 1, 21, 33, 9, 10, 4 అండ్ 3. సో 0, 1, 2, 3, 4, 5 అండ్ 6 ఇక్కడ వరకు సార్టెడ్ లిస్ట్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. మళ్ళీ సేమ్ ప్రాసెస్, అన్సార్టెడ్ లిస్ట్ లో నుండి ఒక డేటా అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే డేటా ఏంటి, మనకి 9. సో దీన్ని కీలో స్టోర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏం జరగాలి, కంపారిజన్ అనేది జరగాలి. ఎలా, డిక్రిమెంట్ వేగా జరగాలి. సో ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5 అండ్ 33 ఉంది. సో 33 గ్రేటర్ దెన్ 9. ఎస్. సో 33 9 కన్నా గ్రేటర్ అన్నప్పుడు ఏం జరగాలి, ఇప్పుడు మనకి 33 యొక్క పొజిషన్ +1 అవ్వాలి. అంటే 1, 21, 33 ఇండెక్స్ 2 లో ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ మూవ్ చేయాలి, థర్డ్ ఇండెక్స్ లోకి మూవ్ చేయాలి. అంటే 33, 10, 4, 3. సో ఈ ప్లేస్ మనకి ఇప్పుడు ఎంటీ. నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ తో కంపేర్ చేసాము, దాన్ని మూవ్ చేసాము. నెక్స్ట్ ఏం అవ్వాలి, ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న డేటాతో కంపేర్ అవ్వాలి. ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న డేటా ఏంటి, 21. సో 21 గ్రేటర్ దెన్ 9. ఎస్, 21 ఇస్ గ్రేటర్ దెన్ 9. సో ఇప్పుడు ఏం జరగాలి, 21 అనేది దాని ఇండెక్స్ +1 మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు 21 ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, సెకండ్ ఇండెక్స్ లోకి షిఫ్ట్ అవుతుంది. సో 21. సో ఇప్పుడు మనకి ఎక్కడ గ్యాప్ పడింది, 1 అనే ఇండెక్స్ దగ్గర గ్యాప్ పడింది. నెక్స్ట్ 1 ఇండెక్స్ తో కంపేర్ చేసాము, అయిపోయింది. నెక్స్ట్ ఏ ఇండెక్స్ తో కంపేర్ చేయాలి, 0th ఇండెక్స్ తో కంపేర్ చేయాలి. సో 0th ఇండెక్స్ లో ఉన్న డేటా ఏంటి, 1 గ్రేటర్ దెన్ 9. నో, కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. సో కండిషన్ ఎప్పుడైతే మనకి ట్రూ అవ్వదో అప్పుడు ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఎంటీగా ఉంటుందో ఆ ఇండెక్స్ లో డైరెక్ట్ మనము ఈ అన్సార్టెడ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్ ప్లేస్ చేసేస్తాం. సో ఇప్పుడు ఈ ఇటరేషన్ అయ్యే కొద్దీ మనకి సార్టెడ్ ఏంటి, 0, 1, 2 అండ్ 3 ఇక్కడ వరకు సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేసేద్దాము. సో ఇది వచ్చేసి మన సార్టెడ్ డేటా, ఇది వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. సో ఇప్పుడు అన్సార్టెడ్ నుండి ఏంటి, మళ్ళీ ఒక డేటా అనేది మనము తీసుకోవాలి. అన్సార్టెడ్ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చే డేటా ఏంటి, మనకి 10. సో దీన్ని కీలో స్టోర్ చేస్తున్నాను. ఇది అనేది ఒక టెంపరరీ వేరియబుల్. నెక్స్ట్ ఏంటి, దీన్ని కంపారిజన్ చేయాలి. సో కంపేర్ ఇప్పుడు ఎవరితో చేస్తాము, ఫస్ట్ 33, 0, 1, 2, 3, 4, 5, 6. ఓకే. సో ఇప్పుడు థర్డ్ ఇండెక్స్ తో కంపేర్ చేయాలి. సో 33 గ్రేటర్ దెన్ 10. ఎస్. సో 33 గ్రేటర్ దెన్ కాబట్టి ఏంటి, 33 యొక్క పొజిషన్ మూవ్ అవ్వాలి +1. అంటే 1, 9, 21. 33 దగ్గర గ్యాప్ పడిపోయింది. అండ్ నెక్స్ట్ 33 మూవ్ అయ్యింది, 4, 3. అంటే 10th పొజిషన్ ఇక్కడ ఆల్రెడీ డూప్లికేట్ ఉంది. సో ఈ 10 వాల్యూ ని 33 ఓవర్ రైడ్ చేసేస్తుంది, అంతే. నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ లో ఉన్న డేటాతో కంపారిజన్, 21 గ్రేటర్ దెన్ 10. ఎస్, 21 ఈస్ గ్రేటర్ దెన్ 10 కాబట్టి 21 యొక్క ఇండెక్స్ ఏం అవ్వాలి, +1 అవ్వాలి. అంటే అది 1 పొజిషన్ ముందుకు వెళ్ళాలి. సో 21 ఇక్కడ గ్యాప్ పడిపోయింది. నెక్స్ట్ ఉన్న డేటా ఏంటి, 9. సో 9 గ్రేటర్ దెన్ 10. నో. సో కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. అంటే మనకి ఎక్కడైతే ఎంటీ గ్యాప్ ఉందో అక్కడే మన అన్సార్టెడ్ డేటాని ఏం చేయాలి, ఫిల్ చేసేసేయాలి. సో ఇప్పుడు 10. సో చూడండి, 1, 9, 10, 21, 33. అంటే ఏం చేస్తున్నాము, ఇక్కడ నుండి డేటా తీసుకొని ఈ సార్టెడ్ డేటాలో ఇన్సర్ట్ చేసేస్తున్నాము. అంటే ఇప్పుడు నేను 9 కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు ఇక్కడ, మళ్ళీ నేను ముందున్న డేటాతోని కంపేర్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. ఎందుకంటే ఇది సార్టెడ్ లిస్ట్ మనకి. సో దాని అప్రోప్రియేట్ ప్లేస్ ఏదో చూసి పెట్టేయడము, అంతే. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇదంతా సార్టెడ్ లిస్ట్, 4, 3 వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. సేమ్ ఇప్పుడు ఇది వచ్చేసి మన
ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ లో ఇది వచ్చేసి సార్టెడ్, ఇది వచ్చేసి అన్సార్టెడ్. సో ఇప్పుడు అన్సార్టెడ్ నుండి ఏ డేటా వస్తుంది మనకి? 4 వస్తుంది. సో 4 ని కీలో స్టోర్ చేసాము. సో నెక్స్ట్ కంపారిజన్. ఓకే, సో ఇప్పుడు ఏది కంపారిజన్? ఫస్ట్ 33. సో 33 గ్రేటర్ దెన్ 4. ఎస్, ట్రూ. సో ట్రూ కాబట్టి దీని పొజిషన్ మూవ్ అవ్వాలి. అంటే 1, 9, 10, 21. సో దీని ప్లేస్ ఎంటీ అండ్ 33 4 ని ఓవర్ రైడ్ చేసేసింది. నెక్స్ట్ ఏంటి? 33 కంపేర్ చేసాము, అయిపోయింది. నెక్స్ట్ 21 తో కంపేర్ చేయాలి. సో 21 గ్రేటర్ దెన్ 4. ఎస్. సో ఎస్ కాబట్టి 21 యొక్క పొజిషన్ ఏమవ్వాలి? +1 అవ్వాలి. సో 21 క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 10. సో 10 గ్రేటర్ దెన్ 4. ఎస్, ట్రూ అన్నప్పుడు ఏమవ్వాలి? ఇక్కడ మనకి 10 అనేది మూవ్ అవ్వాలి, ఇక్కడ గ్యాప్. మళ్ళీ నెక్స్ట్ 9 గ్రేటర్ దెన్ 4. ఎస్, ట్రూ. సో 9 గ్రేటర్ దెన్ 4 కాబట్టి ఏంటి? మళ్ళీ సేమ్ 9 అనే పొజిషన్ చేంజ్ అవ్వాలి. సో 9 ని ఒక స్టెప్ మూవ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఎంటీ. నెక్స్ట్ ఏంటి? 1 గ్రేటర్ దెన్ 4. నో, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఏంటి? ఇక్కడ గ్యాప్ ఎక్కడైతే ఉందో అక్కడే మన అన్సార్టెడ్ లిస్ట్ నుండి వచ్చిన డేటాని ఇన్సర్ట్ చేసేస్తాము. సో 1, 4, 9, 10, 21, 33. సో ఇక్కడ 5th ఇండెక్స్ వరకు వచ్చేసి సార్టెడ్ డేటా, ఇది వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు కీ ఏంటి? మనకి కీలో స్టోర్ ఒక టెంపరీ వేరియబుల్ లో స్టోర్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు అన్సార్టెడ్ లిస్ట్ లో వచ్చే డేటా 3. సో 3 ని స్టోర్ చేస్తున్నాం. సో సేమ్ మళ్ళీ ఏం జరగాలి? కంపారిజన్స్ మళ్ళీ సేమ్. సో సేమ్ 33 గ్రేటర్ దెన్ 3. అంటే కంపారిజన్ ఎలా జరగాలి? ఈ వేగా జరగాలి. 33 గ్రేటర్ దెన్ 3. ఎస్, 33 is greater than 3 కాబట్టి 33 1 స్టెప్ ఫార్వర్డ్ పోవాలి. అంటే 1, 4, 9, 10, 21, 33 5th ఇండెక్స్ లో ఉంది. ఇప్పుడు దాని పొజిషన్ ఏం అవ్వాలి? చేంజ్ అవ్వాలి, మూవ్ అవ్వాలి, +1 అవ్వాలి. అంటే 33. నెక్స్ట్ ఏంటి? 21. సో 21 గ్రేటర్ దెన్ 3. ఎస్, 21 గ్రేటర్ దెన్ 3 అంటే 21 పొజిషన్ కూడా ఏం జరగాలి? మూవ్ అవ్వాలి 1 స్టెప్ ముందుకి. సో 21 5th ఇండెక్స్ లోకి మూవ్ అవుతుంది. ఇక్కడ 4th ఇండెక్స్ క్వశ్చన్ మార్క్. మళ్ళీ నెక్స్ట్ ఉన్న డేటా ఏంటి? 10. సో 10 గ్రేటర్ దెన్ 3. ఎస్, ట్రూ. సో ట్రూ కాబట్టి మళ్ళీ 10 ని ఇండెక్స్ మూవ్ చేయాలి. సో +1 జరగాలి. సో 10 ఇక్కడికి మూవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్. మళ్ళీ నెక్స్ట్ ఉన్న డేటా ఏంటి మనకి? 9 గ్రేటర్ దెన్ 3. ఎస్, కండిషన్ ఈస్ ట్రూ. సో 9 పొజిషన్ మళ్ళీ 1 స్టెప్ ఏం జరగాలి? మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటి? 9 అండ్ ఇది వచ్చేసి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఉన్న డేటా ఏంటి? 4. సో 4 గ్రేటర్ దెన్ 3. ఎస్, ట్రూ. సో ట్రూ కాబట్టి మళ్ళీ మనకి 4 డేటా ఏం జరగాలి? +1 అవ్వాలి. సో 4 అండ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 1 గ్రేటర్ దెన్ 3. నో, కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ ఏదైతే ప్లేస్ ఎంటీగా ఉందో అక్కడే వాల్యూ అనేది స్టోర్ చేసేస్తాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి డేటా అనేది సార్ట్ అయిపోయింది. 1, 3, 4, 9, 10, 21, 33. సో ఇది వచ్చేసి మన సార్టెడ్ డేటా అసెండింగ్ ఆర్డర్ లో. సో ఇలా ఇన్సర్షన్ సార్ట్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏంటి? ఫస్ట్ సార్టెడ్ అండ్ అన్సార్టెడ్ లిస్ట్ లాగా మనము డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్సార్టెడ్ నుండి 1 ఎలిమెంట్ తీసుకొని సార్టెడ్ లిస్ట్ లో ఉన్న డేటాతో కంపేర్ చేసి దాని అప్రోప్రియేట్ ఎక్కడ పెట్టాలి, ఏ కరెంట్ ప్రాపర్ పొజిషన్ ఏంటో పెట్టి దాన్ని ప్లేస్ చేసి సార్ట్ చేయాలి. సో ఇలా పర్ఫామ్ చేస్తాము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ కోడ్ లో రాయడానికి కీ పాయింట్స్ ఏంటి మనకి? అంటే ఇప్పుడు ఒక లూప్ రన్ అవుతుంది. సో ఈ లూప్ ఏంటి? ఒక లూప్ అనేది ఎక్కడి నుండి రన్ చేయాలి? మనము 1 నుండి n వరకు రన్ చేయాలి.
ఒక లూప్ ని. ఎందుకు? ప్రతి ఇటరేషన్ కి ఒక్కొక్క వాల్యూ రావాలి అన్సార్టెడ్ లిస్ట్ నుండి. సో 1 to n ఒక లూప్ రన్ అవుతుంది, ఒక ఫార్ లూప్ అనుకుందాము. ఓకే, సో ఫార్ లూప్ రన్ అయినప్పుడు దీంట్లో నుండి ఒక డేటా తీసుకొని ఆ డేటాని ఏం చేయాలి? ఒక టెంపరరీ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాము. కీ అనే వేరియబుల్ ఇందాక చూసాము. సో కీ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం, టెంపరరీ వేరియబుల్ లో. ఓకే, టెంపరరీ వేరియబుల్ లో స్టోర్ చేసాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అన్సార్టెడ్ లిస్ట్ ని పట్టుకోవాలి. సో అన్సార్టెడ్ లిస్ట్ ఎలా వెళ్తుంది మనకి? డిక్రిమెంట్ వేగా వెళ్తుంది. అంటే ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో తెలీదు, బట్ ఎక్కడ ఎండ్ అవ్వాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఇంతే కదా. సమ్ ఏదో వేరియబుల్, దాని వాల్యూ ఏమవ్వాలి? 0th ఇండెక్స్ ని ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు అది ఆగిపోవాలి. సో ఈ ప్రాసెస్ అయ్యే టైంలో ఏమవుతుంది? ఈ సార్టెడ్ లిస్ట్ టెంపరరీ వేరియబుల్ లో ఏదైతే డేటా తీసుకుంటామో దీన్ని ఈ సార్టెడ్ లిస్ట్ లో ఏదైతే వేరియబుల్ మనం హోల్డ్ చేయిస్తామో దాన్ని కంపేర్ చేసుకోవాలి. అంతేనా? కంపేర్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్ ఆ కండిషన్ అనేది ట్రూ అవుతే ఏం చేస్తున్నాము? ఈ సార్టెడ్ లిస్ట్ యొక్క ఇండెక్స్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాము, వాల్యూని మూవ్ చేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ కంపారిజన్ కి ఏం చేస్తున్నాము? సమ్ జే మైనస్ మైనస్ సంథింగ్ ఏదో చేస్తున్నాము, అవునా? అంటే జే ప్లస్ ప్లస్ అంటే ఏంటి? లైక్ డేటాని మూవ్ చేస్తున్నాము. అంటే ఏ ఆఫ్ జేలో సంథింగ్ ఉన్న డేటా ఏ ఆఫ్ జే ప్లస్ 1 ఏదో వేరియబుల్ ఇంక్రిమెంట్ చేయడము అలా చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ ని డిక్రిమెంట్ చేస్తున్నాము. సో ఈ ఎన్ ఏంటి, ఐ ఏంటి, జే ఏంటి అనేది కోడ్ రాసి చూద్దాము. సో అప్పుడు కొంచెం కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సో కంట్రోల్ ఎన్ క్లాస్. సో దీని నేమ్ వచ్చేసి ఇన్సర్షన్ సార్ట్ అని ఇస్తున్నాను. దీనికి నేమ్ ఇన్సర్షన్ సార్ట్. మనకు మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మెయిన్ మెథడ్. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నాము. సో ఫస్ట్ మనము ఇన్సర్షన్ సార్ట్ పర్ఫామ్ చేయాలి అంటే మనకు ఒక అరే కావాలి. సో ఇక్కడ ఒక అరేని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. సమ్ 33. సో ఇందాక మనం వాల్యూస్ ఇచ్చాం కదా ఎగ్జాంపుల్ లో, అదే ఇస్తున్నాను. 33, 21, 1, 9, 10, 4, 3. సో ఇందాక మనం ఎగ్జాంపుల్ లో ఏదైతే వాల్యూస్ తీసుకున్నామో సేమ్ వాల్యూస్ తీసుకున్నాను. ఓకే, ఒక అరే తీసుకున్నాము, అయిపోయింది. ఈ అరేని ఏం చేయాలి మనము? సో దీన్ని అరే అని ఇద్దాము. ఇన్సర్షన్ సార్ట్ పర్ఫామ్ చేయాలి దీనిపైన. సో దానికి ఒక సపరేట్ మెథడ్ అనేది క్రియేట్ చేద్దాము. ఏ మెథడ్? ఇన్సర్షన్ సార్ట్ అనే మెథడ్. సో ఇన్సర్షన్ సార్ట్ అనే మెథడ్ క్రియేట్ చేయాలి. ఇంకా క్రియేట్ చేయలేదు. ఆ మెథడ్ ని కాల్ చేసి ఎవరిని సెట్ లైక్ పంపించాలి? ఈ అరేని పంపించాలి. అంటే ఈ అరేని పంపిస్తే ఈ ఇన్సర్షన్ సార్ట్ అనే మెథడ్ మనకి సార్ట్ చేసి అవుట్పుట్ ఇవ్వదు, సార్ట్ చేస్తుంది అరేని, అంతే. దాని తర్వాత మనము ఇక్కడ ప్రింట్ చేసుకోవడము. సో ఒక ఫార్ లూప్ ని రన్ చేసి ప్రింట్ చేస్తా అరేని. లెస్ దెన్ అరే డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ అరే ఆఫ్ ఐ. కొద్దిసేపు దీన్ని కమెంట్ చేస్తాను, అంతే. సో దీని అవుట్పుట్ ఏంటి చూద్దాం. ఎలాగైతే అరే ఇన్సర్ట్ చేసామో అలాగే ప్రింట్ అవుతుంది, అవునా? ఒక ఫార్ లూప్ ని రన్ చేసి ఆ అరేలో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నాము, అంతే. ఇంకా సార్ట్ చెయ్యలేదు. సో ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏంటి? ఒక ఇన్సర్షన్ సార్ట్ అనే మెథడ్ ని క్రియేట్ చేసి ఈ అరేని సార్ట్ చేయించడము. సో క్రియేట్ మెథడ్ ఇన్సర్షన్ సార్ట్. సో ఇది పబ్లిక్ అన్నా ఉండొచ్చు, ప్రైవేట్ అన్నా ఉండొచ్చు ప్రెసెంట్ క్లాస్ లో. సో ఇది ఇన్సర్షన్ సార్ట్ అనే మెథడ్. సో ఇన్సర్షన్ సార్ట్ అనే మెథడ్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది? అరేని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక అరేని క్రియేట్ చేసాము, దాన్ని ఈ మెథడ్ లో పాస్ చేస్తున్నాము. ఆ అరేని ఈ మెథడ్ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం జరగాలి? మనకి ఒక ఫార్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక ఫార్ లూప్ రన్ చేయాలి. ఎక్కడ నుండి? 1 అనే ఇండెక్స్ నుండి. ఐ లెస్ దెన్ ఏంటి? అరే డాట్ లెంత్ ఐ ప్లస్. సో ఇది ఎందుకు రాసాము? ఇక్కడ ఏమవుతున్నాయి మనకి? కంపారిజన్. ఒక ఫార్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఎక్కడ నుండి? 1 అనే ఇండెక్స్ నుండి ఈ అరే లెంత్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు. సో అందుకని ఇక్కడ ఒక ఫార్ లూప్ ఐ ఈక్వల్స్ టు, ఓకే, ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దెన్ అరే డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి? మన అన్సార్టెడ్ లిస్ట్ లో ఇటరేట్ చేయడానికి ఫార్ లూప్. సో దాంట్లో నుండి ఒక్కొక్క డేటాని మనం ఏం చేయాలి? ఒక టెంపరరీ వేరియబుల్ లో స్టోర్ చేయాలి. సో మన టెంపరరీ వేరియబుల్ వచ్చేసి కీ.
సో దాంట్లో ఏం స్టోర్ అవ్వాలి, ఫస్ట్ అరేలో నుండి వచ్చే సమ్ డేటా. ఫస్ట్ మన ఐ వాల్యూ 1 కాబట్టి మన కీలోకి ఫస్ట్ 1 అనే ఇండెక్స్ లో ఏదైతే డేటా ఉంటుందో అది వస్తుంది. ఫైన్. ఒక లూప్ రన్ చేస్తున్నాము, అన్సార్టెడ్ లిస్ట్ లో నుండి ఒక డేటా తీసుకొని టెంపరీ వేరియబుల్ లో స్టోర్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి, కంపారిజన్ జరగాలి. ఎవరికి కంపారిజన్ జరగాలి, ఆ కీ అనే డేటా, కీ వేరియబుల్ లో స్టోర్ అయిన డేటాకి అండ్ నెక్స్ట్ దీని ముందున్న డేటా, సార్టెడ్ లిస్ట్ లో ఉన్న డేటాతో కంపారిజన్ అనేది జరగాలి. అయితే సార్టెడ్ లిస్ట్ లో ఉన్న డేటాస్ ని ఎవరో హోల్డ్ చేయాలి, అవునా? సో దాన్ని జే అని అందాం. సో ఇప్పుడు జే ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, ఐ వాల్యూ ఎక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుందో దాని ముందు నుండి జే వాల్యూ అనేది స్టార్ట్ అవ్వాలి, అవునా? సో ముందు ఇప్పుడు ఐ వాల్యూ 1 నుండి అంటే జే వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, నాకు 0. ఇన్ కేస్ ఐ వాల్యూ 3 అనుకుందాము, జే వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, నాకు 2 నుండి స్టార్ట్ అవ్వాలి. అంటే బేస్డ్ ఆన్ మనకి ఐ వాల్యూనే జే వాల్యూ అనేది జరుగుతుంది, బట్ డిక్రిమెంట్ బై 1. సో 1 వాల్యూ డిక్రిమెంట్ అయ్యి, సో జే వాల్యూ అనేది i-1 తీసుకున్నాం. సో నెక్స్ట్ కంపారిజన్. సో ఒక వైల్ లూప్ అనేది రన్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది అనుకుందాం. సో ఇక్కడ రాస్తాను, ఇన్ కేస్ ఐ వాల్యూ 3 అనుకుందాము, దెన్ జే వాల్యూ ఏం అవ్వాలి, జే వాల్యూ 2 తో కంపేర్ జరగాలి, 1 తో కంపేర్ జరగాలి, 0 వరకు కంపేర్ జరగాలి. అంటే ఎక్కడ నుండి స్టార్ట్ అయినా కానీ ఎండ్ మాత్రం జే వరకు అవ్వాలి. సో సేమ్ కండిషన్, జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ కంపేర్ చేస్తున్నాము అంటే అరే ఆఫ్ జే వాల్యూ ఇన్ కేస్ కీ కన్నా గ్రేటర్ ఉంది, అదే కదా కండిషన్. జే వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి అండ్ నెక్స్ట్ కీలో ఉన్న వాల్యూ కన్నా గ్రేటర్ కూడా ఉండాలి. సో గ్రేటర్ ఉన్నప్పుడు ఏం చేంజెస్ అనేటివి జరగాలి, ఈ జేలో ఉన్న వాల్యూ, సో ఈ జేలో ఉన్న వాల్యూ అనేది 1 ఇండెక్స్ మూవ్ అవ్వాలి, అంతేనా? సో అరే ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ, అంటే ఇప్పుడు 33. సో 33 ఫస్ట్ ఇటరేషన్ లో చూడండి, 33 గ్రేటర్ దెన్ మన కీ వాల్యూ ఏంటి, 21. ఎస్, ట్రూ అయింది. సో ట్రూ అయినప్పుడు ఏం జరగాలి, ఇప్పుడు ఇది జే వాల్యూ ఏముంది, 0 ఉంది. సో జే వాల్యూ 0 ఉంది, 0th ఇండెక్స్ లో ఉన్న డేటా ఎక్కడికి మూవ్ అవ్వాలి, 1 లోకి మూవ్ అవ్వాలి. అంటే అరే ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే. అంటే ఇప్పుడు అరే ఆఫ్ జే వాల్యూ ఏంటి, 0. ఇది ఎక్కడికి మూవ్ అవుతుంది మనకి, అరే ఆఫ్ 0 ప్లస్ 1 అంటే 1 అనే ఇండెక్స్ కి మూవ్ అవ్వాలి. సో ఇదే ఆ లైన్ ఆఫ్ కోడ్. ఓకే, మూవ్ అయ్యింది. నెక్స్ట్ ఇన్ కేస్ దాని ముందు డేటా ఉంటే కూడా ఏం జరగాలి, కంపారిజన్ అనేది జరగాలి. సో జే వాల్యూ అనేది డిక్రిమెంట్ అవ్వాలి. అంటే ఇన్ కేస్ ఇక్కడ జే వాల్యూ సమ్ 3 ఉంది అనుకుందాము, 3 తో కంపేర్ చేసాము, 3 అనేది 4 లోకి మూవ్ అయ్యింది. సో 3 నుండి అది ఏం అవ్వాలి, 2 అవ్వాలి. 2 అవ్వాలి అంటే వాల్యూ అనేది డిక్రిమెంట్ అవ్వాలి. ఓకే, అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో అప్పుడే మనకి చేంజెస్ అనేటివి అప్లై అవుతాయి. అండ్ వైల్ లూప్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది, జే వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయిన తర్వాత, ఇన్ కేస్ -1 అలా అయిన తర్వాత ఈ వైల్ లూప్ అనేది ఏమవుతుంది, టర్మినేట్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ కూడా, ఇక్కడ ఏం పెట్టాము మనము, లాజికల్ అండ్ పెట్టాము. అంటే బోత్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడే మనకి లూప్ అనేది రన్ అవుతుంది. ఎనీ ఆఫ్ ద కండిషన్ ఫెయిల్ అయినా కానీ ఈ లూప్ అనేది మనకి రన్ అవ్వదు. ఓకే ఫైన్. ఇప్పుడు సమ్ కేసెస్ మనకి ఏమవుతాయి, కండిషన్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇక్కడ లాస్ట్ లో చూద్దాం, ఇక్కడ అన్ని కండిషన్ సాటిస్ఫై అయ్యాయి, బట్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు మనకి. సో ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వదో ఏం జరగాలి, ఎంటీ స్పేస్ లోనే మన కీలో ఉన్న వాల్యూ స్టోర్ చేయాలి. సో అది కూడా రాయాలి మనము. సో అది ఎలా రాస్తాము, అరే ఆఫ్ జే ప్లస్ 1 లో ఈ వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి. సో ఇది వచ్చేసి ఇన్సర్షన్ సార్ట్ మెథడ్. సో ఒక్కసారి రన్ చేసి అవుట్పుట్ వస్తుందా లేదా ఇది వచ్చేసి మన అవుట్పుట్ 1 3 4 9 10 21 33. సో సార్టెడ్ వేగా వస్తుంది. సో ఒకసారి చూద్దాము చేంజెస్ చేసి, 23 20 33 1 8 22 8 89. సో ఒకసారి రన్ చేసి చూద్దాం, 1 2 8 20 33 89. సో ఇది వచ్చేసి మన ఇన్సర్షన్ సార్ట్. సో ఇన్సర్షన్ సార్ట్ ఇలా వర్క్ అవుతుంది. సో ఇన్సర్షన్ సార్ట్ లో టైం కాంప్లెక్సిటీ ఏంటి చూద్దాము. సో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఇన్సర్షన్ సార్ట్. సో బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఏంటి,
సో బెస్ట్ కేస్ లో టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఎందుకు అంటే సో ఈ బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఎప్పుడు మనకి అరైజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి డేటా అనేది సార్టెడ్ గా ఉంది. ఇన్ కేస్ సమ్ డేటా, సో ఈ డేటా అనేది ఆల్రెడీ సార్టెడ్ గా ఉంది. సో దీన్ని మళ్ళీ ఇంకేమైనా సార్ట్ చేయొచ్చా మనము? లైక్ ఇప్పుడు ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఇప్పుడు ఇది సార్టెడ్ లిస్ట్, ఇది వచ్చేసి అన్సార్టెడ్ లిస్ట్. సేమ్ ప్రాసెస్, ఇందాక ఏదైతే ప్రాసెస్ తీసుకున్నామో ఆ ప్రాసెస్ లోనే చేస్తే ఇప్పుడు అన్సార్టెడ్ నుండి ఒక డేటా తీసుకుంటున్నాము అండ్ 1 > 2 ఆ కండిషన్ చెక్ చేస్తున్నాము. సో కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో ఏం చేస్తాము, ఈ ఎంటీ స్పేస్ లోనే కీని స్టోర్ చేసేస్తాము. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ సార్టెడ్ ఉంది. సో మినిమం టు మినిమం కంపారిజన్సే మనము చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే మనకి డేటా అనేది ఆల్రెడీ సార్టెడ్ గా ఉంటుందో అప్పుడు మన బెస్ట్ కేస్ అనేది అరైజ్ అవుతుంది. సో అక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ గా ఉంటుంది. అదే వరెస్ట్ కేస్, సో వరెస్ట్ కేస్ లో మన టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ గా ఉంటుంది. సో వరెస్ట్ కేస్ ఎప్పుడు అరైజ్ అవుతుంది అంటే మనకి లైక్ డిసెండింగ్ ఆర్డర్ లో డేటా అనేది సార్ట్ చేసినప్పుడు సమ్ ర్యాండమ్ గా. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇది మన సార్టెడ్, ఇది వచ్చేసి అన్సార్టెడ్. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క డేటా తీసుకొని మన ఈ జే లూప్ అనేది ఎంటైర్ 0 వరకు రన్ అవ్వాలి. అవునా? అంటే ఇక్కడ ఒక ఫార్ లూప్ 1 నుండి n వరకు రన్ అవుతుంది, విచ్ ఈస్ n. అండ్ జే లూప్ ఇక్కడ నుండి రన్ అవుతుంది i - నుండి 0 వరకు రన్ అవుతుంది, ఇది కూడా n. ఇక్కడ మనం గెస్ చేయలేము జే వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అని, బేస్డ్ ఆన్ ఎన్ఏ అంటే ఎన్ స్క్వేర్. సో డిసెండింగ్ ఆర్డర్ లో ఎప్పుడైతే డేటా అనేది సార్ట్ అవుతుందో అక్కడ మనకి వరస్ట్ కేసు బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ గా ఉంటుంది టైం కాంప్లెక్సిటీ. అదే బెస్ట్ కేస్ అంటే ఎప్పుడైతే అసెండింగ్ ఆర్డర్ లోనే మనకి డేటా అనేది సార్ట్ అయిపోయింది. సో అక్కడ మినిమం టు మినిమం కంపారిజన్స్ జరుగుతాయి. సో అక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఇన్సర్షన్ సార్ట్ విత్ ఆల్గరిథం. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే సార్టింగ్ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం.